నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. శ్రీ నామాల వీర్రాజు శ్రీమతి సీతారత్నం మెమోరియల్ ఆటల పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఏడిద పోరస్ ఆగ్రో ఫుడ్స్ ఆవరణలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు క్రీడా జ్యోతి వెలిగించి ఆటలు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ల నామాల పురుషోత్తములు క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. మండపేట నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుంచి 1200 మంది విద్యార్థులు హాజరయ్యారైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఏడిద గ్రామాభివృద్ధితో పాటు నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహిస్తున్న నామాల పురుషోత్తమరావు విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని పురుషోత్తమరావు కోరారు. 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతున్నట్టు గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిన వీర్రాజు తెలియజేశారు. SSVB మున్సిపల్ హై స్కూల్ గొల్లపుంత, SSVB మున్సిపల్ హై స్కూల్ గొల్లపుంత. MPS స్కూల్ మండపేట పబ్లిక్ స్కూల్. బాయ్స్ ఎక్కడ సరే లైన్ క్రాస్లో కోరుతున్నాం. రాజు సీతారత్నం మెమోరియల్ తరఫున మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి మరి ఆటల పోటీలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, పూజ్యులు శ్రీ నామాల పురుషోత్తం గారికి, వారి భార్యామణి గారికి, వారి కుమార్ శ్రీనివాస్ గారికి, వారి మనవడు గారికి, మరి మనకి అందరూ చెప్తా ఉంటాం మరి ఆరోగ్యానికి సంబంధించి ఆటల పోటీలు ఖచ్చితంగా వ్యాయామం మనకు ఉండాలని చెప్పని, కానీ మనకి అవకాశాలు మరి అటువంటి సదుపాయాలు బాగా తక్కువగా ఉన్నాయి. మరి అయినప్పటికీ ఈవేళ మనకి మన నామాల పురుషోత్తం గారు వారి యొక్క రైస్ మిల్ ఆవరణలో చక్కగా ఏర్పాట్లు చేయడం, మరి ఇదే కాకుండా మరి ఏడుదిలో అనేక కార్యక్రమాలు, స్కూల్స్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, అనేక దానికి ఇచ్చి మొన్నే మన మండపేట నియోజకవర్గానికి ఒక తలమానికంగా ఒక చక్కని పార్కును కూడా మరి మనకు అందించారు. మరి ఇప్పుడే నాతో వారు అంటున్నారు అంటే మనకి ఒక ఫంక్షన్ హాల్ కూడా, అంటే నేను చెప్పాను మీటింగ్ కూడా చెప్పాను, మాకు పెద్ద వద్దు, సామాన్యుడు తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునేలాగా ఆ మెయింటెనెన్స్ దానికి వచ్చేలాగా మెయింటెనెన్స్ తోటే మరి దాన్ని అద్దెకింద తీసుకుని మరి దాన్ని ఓన్లీ మెయింటెనెన్స్ నో రెంట్ చేసుకున్నా చేయాలని చెప్పంటే ఇప్పుడే చెప్పారు. అంటే మనం స్థలం ఏమన్నా మనం పంచాయతీ ఇస్తామా లేదా మనం ఏమైనా కొనాలని చెప్పి అడిగారు. ఖచ్చితంగా తహసీల్దార్ గారితో చెప్పి మన గ్రామ పెద్దలందరూ కూడా మరి మనకి ఏది అనుకూలంగా ఉంటుందో చూసుకుంటే వారిని మళ్ళీ ఇంకోసారి నేను కోరుతా ఉన్నాను. పెద్దది అయ్యి పోతే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. సామాన్యుడు పెళ్లి చేసుకోవడానికి సరిపడగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఒకటి మరి వారు అన్నారు కాబట్టి మరి వారికి మన ఏడుద గ్రామం తరఫున, ఏడుద సోదరిమణుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని మరి మన మండపేట నియోజకవర్గానికి కూడా అంటే మరి నా స్వార్థం కూడా ఉంటుంది. నేను ఓన్లీ ఏడుది ఒక్కదానికే మరి ఎమ్మెల్యేని కాదు కాబట్టి మరి మా సర్పంచ్ గారు కానీ గ్రామస్తులు అయితే ఏడు గ్రామానికి అడుగుతారు. అంత సహజం. అంతేపు నేను రామచంద్రపురం నియోజకవర్గం లేకపోతే అనుపతి నియోజకవర్గం నేను అడగను, అది మా స్వార్థం. అంచేత ఇంకా ఏం అవకాశం ఉన్నప్పుడు బయట కూడా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి విద్యార్థులు అందరూ కూడా మీరు ఎంత ఆనందంతో ఇక్కడికి వచ్చారో మరింత ఆనందంగా, సంతోషంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొంటూ మరి అందరూ కూడా ఇష్టపడి చదువుకుంటూ మన మండపేట నియోజకవర్గానికి, మన ఏడుద గ్రామానికి నామాల పురుషోత్తం గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఆ ఊరికి నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఊరి నుంచి నేను వెళ్ళాను కాబట్టి ఊరిని మర్చిపోవడం అంటే ఎప్పుడూ ఉండదు. అలాగే ఎందుకంటే నేను 2 విషయాలు తీసుకుంటాను. ఒకటి ఏంటంటే ఆరోగ్యము, 2 విద్య. ఈ రెండిట్లో ఏదైనా చేయడానికి నేను ముందుకు వస్తాను. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అలా అంటున్నారు, మరి ఇప్పుడు ఏదో కళ్యాణ మండపం అంటున్నారు కదా అంటే అది కూడా సామాన్యులకి జనరల్గా అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా ఉంటేనే చేస్తాను. నేను ఏదో ఒక వర్గానికో ఒక దానికో నాకు పెద్దగా ఇష్టం ఉండదు. గ్రామంలో ఎవరైనా నాకు సంబంధించిన వాళ్ళే. అందుకని ఏంటంటే ఊళ్ళో ఏ పని వచ్చినా ఎవరికి ఏది కావాల్సినా ఆలోచించి నేను జనరల్గా ఏ పని చేస్తాను. సో ఈ లోపల ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మేము ఈ కార్యక్రమాలని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే పండగ పెట్టేవాళ్ళు 3 రోజులు సెలవులు వస్తున్నాయి కదా అని
కానీ పాపం పిల్లలు తాతలు తండ్రులు అమ్మ 6వ తారీఖు వస్తుందో అప్పుడు కండక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో ఒక సలహా ఇవ్వగానే ఈ ఇయర్గా దానికి షిఫ్ట్ చేశాం. కానీ ఇక్కడ ఏంటంటే నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఏదో చెప్పేస్తాను, కానీ ఇక్కడ రామయ్య చౌదరి గారు కానీ డ్రిల్ మాస్టర్ కానీ అదర్ టీచర్స్ కానీ వాళ్ళు చేసే పని అసలు నేను ఇంకా పర్వాలేము. నేనంటే ఏదో ఒకటి చేయటానికి అనుకుంటే ఏదో చేస్తాం, కానీ ఇంతవరకు ఇంత అరేంజ్మెంట్ చేయాలంటే నా వల్ల అవదో, అది కేవలం వీళ్ళ వల్లే అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఆటలంటే మక్కువతో వచ్చినటువంటి నియోజకవర్గంలో అన్ని స్కూల్ విద్యార్థులకి, ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్కి, పీడీలకి, అక్కడ ఉన్న డ్రిల్ మాస్టర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.